నైని బొగ్గు బ్లాక్ కుంభకోణాన్ని బీఆర్ఎస్ బయటపెట్టడంతో రేవంత్ మరో కుట్రకు పదును పెట్టాడు. తలా తోకాలేని ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సిట్ నోటీసులు పంపించాడు రేవంత్. మొన్ననే హరీష్ రావును 7.5 గంటల పాటు విచారించిన సిట్ ఏం సాధించిందో దేవుడికే తెలియాలి. బొగ్గు కుంభకోణంపై నిన్న కేటీఆర్ కూడా నిప్పులు కురిపించడంతో మళ్లీ రేవంత్ సర్కారు డ్రామా షురూ చేసింది. ఇవాళ నైని బొగ్గు టెండర్లు రద్దు కావడంతో రేవంత్లో ఫ్రస్ట్రేషన్ అమాంతం పెరిగిపోయింది. బామర్ది అవినీతి బండారం బట్టబయలు కావడంతో రేవంత్ ఆగమాగం అయిపోతున్నాడు. తన ముద్దుల బామర్ది సృజన్ రెడ్డి కాంట్రాక్టు రద్దు అయినందుకే రేవంత్ కక్షపూరిత కుట్రలు రచించాడు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత బాల్కా సుమన్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏదైతే కోర్టులు తీర్పిచ్చినా కూడా ఈ సిట్టు విచారణలు ఎందుకు చేస్తున్నట్లు? కేవలం కక్ష సాధింపు చర్య. రాజకీయ ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు, బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ, అదేవిధంగా 2 సంవత్సరాల వీళ్ళ పాలన మీద ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత, వీళ్ళు చేస్తున్నటువంటి తప్పుల నుండి ప్రజల దృష్టిని మరల్చే కుట్ర, దానికోసమే ఇటువంటి ఈ డ్రామాలు వాళ్ళు చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వము. దీంట్లో ఏమీ లేదండి. మొన్న కూడా మా హరీష్ రావు గారిని పిలిచారు, అంతకుముందు చాలా మందిని పిలిచినారు. అది ఇక మొత్తం ఒక ధారావాహిక లాగా, ఎందుకంటే మనం చిన్నప్పుడు సీరియల్స్ చూస్తుంటే ఆ సీరియల్స్ లాగా ఒక ధారావాహిక లాగా ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు ఇది నడిపిస్తా ఉన్నారు. కేవలం ప్రజల దృష్టిని మరల్చే ఒక చిల్లర ప్రయత్నం, వెకిలి ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. ఇవాళ కేటీఆర్ గారు కానీ, రావు గారు కానీ, మా పార్టీ కానీ మేము మాట్లాడుతున్నది ఏంది? వ్యక్తిగతంగా వాళ్ళని ఏమన్నా అంటున్నామా? మీరు చెప్పారు 6 గ్యారంటీలు అన్నారు, అమలు చేయండి అని కొట్లాడుతున్నాం. మీరే డిక్లరేషన్లు ఇచ్చిర్రు. చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషను, కామారెడ్డిలో బీసీ డిక్లరేషను, అదేవిధంగా వరంగల్లో రైతు డిక్లరేషను, సరూర్ నగర్ లో యూత్ డిక్లరేషను. ఆ డిక్లరేషన్లను అమలు చేయమని అడుగుతున్నాం. మీరే 420 హామీలు ఇచ్చిర్రు, మీ హామీలను అమలు చేయమని అడుగుతున్నాం. మేము వాస్తవాలు ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరఫున మాట్లాడుతుంటే మా నాయకులు ఫోర్ ఫ్రంట్ లో ఉండి బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్ని నడిపిస్తా ఉంటే, ప్రజల పక్షాన అసెంబ్లీలో బయట నిలదీస్తా ఉంటే దీన్ని జీర్ణించుకోలేని రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర. నిన్న కూడా కేటీఆర్ గారు ఏం మాట్లాడినారు? మా చెన్నూరు నియోజకవర్గం నుండి రాజిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, జడ్పీ మాజీ వైస్ చైర్మన్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, 200 కార్లతో 1000 మందితో వచ్చి తెలంగాణ భవన్ లో జాయిన్ అయినారు. ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు పార్టీని వదిలిపెట్టి వచ్చి బీఆర్ఎస్ లో చేరుతా ఉన్నారు. ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ పెద్దలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నిన్న కూడా ఆ చేరిక సందర్భంగా కేటీఆర్ గారు ఏమన్నారు? సింగరేణి ప్రాంతంలో గడిచిన 2 సంవత్సరాలుగా జరిగినటువంటి అన్ని టెండర్లలో అవినీతి జరిగింది, అవకతవకలు జరిగినాయి, ఎక్సెస్ కు పోయినాయి టెండర్లు. నైని బొగ్గు బ్లాక్ ను ఎట్లయితే రద్దు చేసినారో మిగతా టెండర్లన్నీ కూడా రద్దు చేయండి అని అడుగుతున్నారు. సైట్ విజిట్ అనే ఒక దుర్మార్గపు కండిషన్ పెట్టి ఎవరైతే సైట్ విజిట్ పోతారో వాళ్ళకు సైట్ విజిట్ సర్టిఫికేషన్ జారీ చేస్తలేరు, సర్టిఫికెట్లు ఇస్తలేరు. అదేవిధంగా ముఖ్యమంత్రి బామర్దే సృజన్ రెడ్డి వాళ్ళందరినీ బెదిరించి ఈ మొత్తం కింగ్ పిన్ తనే అయి మొత్తం సింగరేణిని దోచేస్తున్న తీరును రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ నిన్న కేటీఆర్ గారు మాట్లాడిర్రు. మొన్న హరీష్ గారు మాట్లాడిర్రు. హరీష్ గారు మాట్లాడితే హరీష్ గారికి నోటీసు, నిన్న కేటీఆర్ గారికి మాట్లాడితే కేటీఆర్ గారు మాట్లాడితే నిన్న ఇవాళ వారికి నోటీసు. ఇది తప్ప ఈ రాష్ట్రంలో అన్ని డైవర్షన్ డ్రామాలు తప్ప ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కానీ, చెప్పిన ఒక్క మాట కానీ నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తలేరు. ముఖ్యంగా మా కేటీఆర్ మీద బాగా కోపం ఉంటుంది రేవంత్ రెడ్డికి. ఎందుకంటే కేటీఆర్ గారు లగచర్లలో ఈ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో లంబాడ బిడ్డల మీద దౌర్జన్యం చేస్తూ, మహిళలను చూడకుండా కూడా దుర్మార్గాలు చేస్తూ బలవంతంగా వాళ్ళ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తే కేటీఆర్ గారు ఢిల్లీ దాకా వెళ్లి పోరాటం చేసి వాళ్ళని కాపాడేది. అది రేవంత్ రెడ్డికి మంట ఉంటది. హైడ్రా పేరిట చెరువుల చుట్టుపక్కల 50 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద ఇండ్లు కట్టుకున్నటువంటి పేదల ఇండ్లు రేవంత్ రెడ్డి కూలగొడితే దానికి పోయి అడ్డంగా నిలబడ్డాడు మా కేటీఆర్, ప్రశ్నించిండు. మూసీ ప్రక్షాళన పేరిట 1,00,000 కోట్ల రూపాయలతోని మూసిని మంచిగా చేస్తామని చెప్పి అదో పెద్ద కుంభకోణానికి తెరలేపి హైదరాబాద్ లో పేదలకు ఇండ్లు కట్టేయకుండా, వీళ్ళు చేస్తామన్న 2 లక్షల రుణమాఫీ చేయకుండా, వీళ్ళు ఇస్తామన్న రైతు భరోసా ఇవ్వకుండా, మహిళలకు ఇస్తామన్న 2,500, పెన్షన్లు పెద్ద మనుషులకు ఇస్తామన్న 4,000 ఇవ్వకుండా, విద్యా భరోసా కార్డు 5 లక్షల విద్యార్థులకు ఇవ్వకుండా, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ రకమైనటువంటి కుంభకోణాలకు ఎందుకు తెరలేపుతున్నావు రేవంత్ రెడ్డి అని మా కేటీఆర్ గారు ప్రశ్నించిండు. హెల్త్ పాలసీ పేరు మీద తెలంగాణలో ఉన్నటువంటి పారిశ్రామిక వాడల భూములన్నీ హైదరాబాద్, ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల భూములన్నీ అమ్మేసుకునే కుట్ర చేస్తే ఆ కుంభకోణాన్ని మా కేటీఆర్ గారు బయట పెట్టారు. ఇట్లా అడుగడుగున ఈ ప్రభుత్వాన్ని చెక్ చేస్తా ఉన్నాడు. ఒక చెక్మెట్ లాగా ప్రజల పక్షాన ఒక గొంతుకగా, ప్రజా గొంతుకగా, ఒక పోరాట వీరుడిలాగా మా కేటీఆర్ గారు వివిధ ప్రజా సమస్యల పైన, అంశాలపైన మాట్లాడుతూ ఉన్నాడు.
బట్టి నిలదీస్తా ఉన్నాడు. కేటీఆర్ గారు ఏ జిల్లా పైన ఏ నియోజకవర్గం పైన పెద్ద ఎత్తున వారికి ఆదరణ వస్తా ఉంది. ప్రజలంతా వారిని వారి పనితీరును హర్షిస్తా ఉన్నారు. కాబట్టి ప్రజల్లో వస్తున్న ఆదరణ గాని వీళ్ళ ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తున్నటువంటి పద్ధతి కానీ నచ్చక రేవంత్ రెడ్డి కక్ష పెంచుకొని ఫోన్ ట్యాపింగ్ పేరిట ఒక సిట్టును ఏర్పాటు చేసి మొన్న హరీష్ గారికి నోటీసులు ఇచ్చారు, ఇవాళ కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు. ఎన్ని రోజులు ఈ డ్రామాలతో ఈ దుకాణం నడిపిస్తారు? మీరు సర్కార్ నడుపుతున్నారో సర్కస్ నడిపిస్తున్నారని చెప్పి ప్రజలు ఇవాళ నిలదీస్తా ఉన్నారు వీళ్ళను. 2 సంవత్సరాలు కేటీఆర్ గారిని ఎంత టార్గెట్ చేసిందని రేవంత్ రెడ్డి ఫార్ములా ఈ కేసు అన్నాడు, నోటపీస్ కేసు ఇప్పటిదాకా దాంట్లో తేల్చిందేమీ లేదు. ఆయన మీద రకరకాల లింకులు పెట్టి వాళ్ళతోని వీళ్ళతోని క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా బుర్ర జల్లిపించిండు సోషల్ మీడియాలో. అది నిజాలు ఎక్కడ కూడా నిగ్గుతేలలే. అదేవిధంగా ఇతరత్ర అనేక రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా కేటీఆర్ గారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా రేవంత్ రెడ్డి పర్సనల్ గా బూతు పురాణం అందుకొని ఇష్టం వచ్చినట్టుగా చాలా సందర్భాల్లో మాట్లాడిండు. అయినప్పటికీ కూడా కేటీఆర్ గారు ఎక్కడ సైడ్ ట్రాక్ కాకుండా డైవర్ట్ కాకుండా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మీద, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల మీద, కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ల మీద, ఈ 2 ఏళ్లలో వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాల మీద, కుంభకోణాల మీద, అవినీతి మీద గట్టిగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇవాళ కేటీఆర్ గారిని టార్గెట్ చేసి ఈ నోటీసులు పంపించారు. ఇవాళ నేను అడుగుతా ఉన్న ఈ ప్రభుత్వాన్ని, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ ఒక మాట చెప్పాలి. ఈ ముఖ్యమంత్రి కానీ పోలీస్ అధికారులు కానీ, మా ఫోన్లు ట్యాప్ అవుతలేవా అండి? మా ఫోన్లు ట్యాప్ అవుతలేవా? ఇలా చెప్పాలి, ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మా అందరి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి. అందరి ఫోన్లు ట్యాప్ చేసి ఎవరేం మాట్లాడుకున్నారో మొత్తం విని మేము ఒక ప్రోగ్రామ్ తీసుకుంటే ప్రోగ్రామ్ కంటే ముందు మా కార్యకర్తలు ఆ కార్యక్రమానికి చేరుకునే కంటే పోలీసు వాళ్ళు చేరుకుంటున్నారు. ఎట్లా తెలుస్తున్నాయి పోలీసు వాళ్ళకు? సో ఇవన్నీ డ్రామాలు చేస్తూ, తప్పులు వీళ్ళు చేస్తూ, పాలన చేతగాక లక్షల కోట్ల బడ్జెట్ బంగారం లాంటి రాష్ట్రాన్ని వీళ్ళ చేతుల్లో పెడితే చెప్పిన పనులు చేయకుండా ఇచ్చిన హామీలను వ్యక్తిగతంగా ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని టార్గెట్ చేస్తా ఉన్నారు. అయినా ఈ కేసులకు, ఈ చిల్లర రాజకీయ డ్రామాలకు, ఈ కక్ష సాధింపులకు, ఈ బెదిరింపులకు, ఈ పిట్ట ఊపులకు, ఉడత ఊపులకు ఎవ్వరం కూడా భయపడేటోళ్ళం లేదు. ఆయనకు దమ్ముంటే ఎన్ని కేసులు పెట్టుకుంటాడో పెట్టుకోమనండి, ఇటువంటి ఎన్ని విచారణలు ఎన్ని చేసుకుంటాడో చేసుకోమనండి. కడిగిన ముత్యంలాగా కేటీఆర్ గారు బయటకు వస్తారు. ఇవాళ ప్రజలు గమనిస్తలేరా అండి? ఎట్లుండే హైదరాబాద్ ఎట్లయింది? కేటీఆర్ గారు ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ గా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గా వారు ఉన్నప్పుడు హైదరాబాద్ నగరం ఎట్లుండే, ఇవాళ ఎట్లయింది? దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ దగ్గరకు పోయి చూడమనండి. ముఖ్యమంత్రిని, మంత్రుల్ని, ఈ ప్రభుత్వ పెద్దల్ని మొత్తం గుర్రపు దెక్క వ్యాపించింది ఆ దుర్గం చెరువులో. ఇవాళ సచివాలయం ఏరియాలో పరిశుభ్రత లేదు. హైదరాబాద్ లో మొత్తం చెత్త, రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో చెత్త, గ్రామాల్లో చెత్త, బుగ్గలు పోతే బల్బులు పెట్టేటోళ్ళు లేడు, బ్లీచింగ్ పౌడర్ చల్లేటోళ్ళు లేడు. అసలు నాశనం అయిపోయిందండి రాష్ట్రము. రాష్ట్రం బాగుండాలి, పరిపాలన మంచిగా చేయాలనేటటువంటి దాని మీద శ్రద్ధ పెట్టాల్సింది పోయి ఇవాళ ప్రత్యర్థుల మీద, ప్రధానంగా గట్టిగా మాట్లాడే ప్రజా గొంతుకల మీద ఈ రకమైనటువంటి నిర్బంధం పెట్టి, కేసులు పెట్టి, విచారణల పేరిట డ్రామాలు కొట్టి ఈ రకంగా చేస్తే అది అంతిమంగా డెఫినెట్ గా ప్రభుత్వానికి చుట్టుకుంటది. ఇప్పుడు ఇంకో డ్రామా ఏంది మనకు అర్థమవుతా ఉంది కదా, గ్రామ పంచాయతీ ఎన్నికల రంగానే ఒక కమిషన్ నోటీసులు ఇవ్వాలి, మా వాళ్ళని పిలవాలి. ఇవాళ మున్సిపల్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల ముందు ఇదో డ్రామా, ఇది కొన్ని రోజులు నడిపించుడు. ఇక దీంతో పాటు మొన్న ఈ మంత్రుల వాటా, ముఖ్యమంత్రి వాటా, ఈ అధికారులను, జర్నలిస్టులను బలి చేసిన తీరు రాష్ట్రం అంతా చర్చనీయాంశం అయిపోయి వీళ్ళని తూ అని ఉంచుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల్ని. దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చి ఒక చిల్లర డ్రామా తప్ప దీంట్లో ఏమీ లేదు. సరే, ఇటువంటి ఇంకా ఎన్ని కక్ష సాధింపు చర్యలు చేస్తే ప్రజల్లో అంత బలంగా ప్రజల వైపున నిలబడి, సమాజం వైపున నిలబడి తెలంగాణ కోసం కొట్లాడతాం. ఈ కేసులు గీసులు, ఉద్యమకారులమైనటువంటి ఈ నోటీసులు మాకేం కొత్త కాదు. ఇటువంటి చిల్లర ప్రయత్నాలకు మా కేటీఆర్ భయపడాడు. దమ్ముంటే నేను రేవంత్ రెడ్డిని ఒకటే అడుగుతా ఉన్నా, నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి ఇక ఊకే కమిషన్లు వద్దు, ఊకే విచారణలు వద్దు, ఒకటేసారి తాడోపేడు తేల్చేయి, ప్రభుత్వాన్ని రద్దు చేసుకో, ఎన్నికల కోదంపా, అసెంబ్లీ ఎన్నికల కోదంపా. నీకు దమ్ముంటే నువ్వు, నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రద్దు చేసుకోండి, ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం. అసెంబ్లీ ఎన్నికల కోదంపా, 2 ఏళ్ళు అయింది కదా, నీ పరిపాలన మంచిగా ఉందనుకుంటే, నువ్వు పెద్ద ఆనిముత్యం లాంటి వ్యక్తివే అయితే, నీ మంత్రులంతా సొక్కపోలే అయితే, నీ పరిపాలన మీద, ఈ 2 ఏళ్ళ నీ పాలన మీద నమ్మకం ఉంటే అసెంబ్లీ రద్దు చేసి పారే. గతంలో మా కేసీఆర్ గారు 6 నెలల ముందు అసెంబ్లీని రద్దు చేసి మేము ఎన్నికలకు పోయినాం. 2014లో మాకు 63 ఎమ్మెల్యే సీట్లు వస్తే 2018లో మాకు 88 సీట్లు వచ్చినాయి. మీ పాలన మీద మీకు నమ్ముంటే మా మీద కక్ష తీసుకున్నాడు కాదు, ఈ చిల్లర రాజకీయాలు చేసుడు కాదు. కమాన్ పోదాం, అసెంబ్లీని రద్దు చేయ రేవంత్ రెడ్డి, ఎన్నికల కోసం ప్రజాక్షేత్రంలో వన్ ఫర్ ఆల్, ఇక నో కమిషన్స్, నో సిట్లు, నో విచారణలు, నో జైలు, నో కేసులు, నో బెయిల్. ప్రజలు తెలుస్తారు. ఇక ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం. 119 అసెంబ్లీలో ప్రజలు తీర్పిస్తారు.
దమ్ముంటే రేవంత్ రెడ్డి ఆ పని చేసి ప్రజాక్షేత్రంలో తేల్చుకునేటట్టుగా ఆయన నిర్ణయం తీసుకోవాలి ఆయనకు దమ్ముంటే. అయినప్పటికీ కూడా నేను మీ టీ న్యూస్ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఒకటే విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నా, కేసులు మాకు కొత్త కాదు, ఈ కమిషన్లు మాకు కొత్త కాదు, విచారణలు కొత్త కాదు, వేటికి కూడా భయపడం. ఇంకెన్ని కమిషన్లు వేసినా, ఇంకెన్నిసార్లు విచారణల పేరిట వేధించినా, జైళ్లలో పెట్టినా, మా క్యారెక్టర్ మీద బుర్రజల్లే ప్రయత్నాలు ఎన్ని చిల్లర వేషాలు వేసినా ప్రజల పక్షాన్ని ఇంకా గట్టి కొట్లాడతాం బిడ్డ, గుర్తు పెట్టుకోండి. మీ భరతం పడతాం. ఇంకా ఈ 2-3 ఏళ్ళే డ్రామా. ఈ 2-3 ఏళ్ల తర్వాత డెఫినెట్ గా ఎవరిని కూడా ప్రజాక్షేత్రంలో ప్రజలు వదిలిపెట్టరు. ఇప్పటికే ఊర్లలో మంత్రులు తిరిగే పరిస్థితి లేదు. మా చెన్నూరులో వివేక్ గారు తిరుగుతుంటే మొత్తం ప్రజలు నిలదీస్తా ఉన్నారు. మక్తల్లో అక్కడి శ్రీహరి గారు తిరుగుతా ఉంటే మంత్రి గారు అక్కడ నిలదీస్తా ఉన్నారు. డిప్యూటీ సీఎం గారు మదిరాలో తిరుగుతా ఉంటే అక్కడ నిలదీస్తా ఉన్నారు. సో ఎక్కడ మంత్రులు తిరిగినా, ఎమ్మెల్యేలు తిరిగినా ప్రజలు నిలదీస్తా ఉన్నారు. వాటన్నిటి నుంచి దృష్టి మరల్చే ఒక చిల్లర డ్రామా కార్యక్రమం తప్ప ఇంకోటి కాదు. ఇటువంటి వాటికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానీ, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు, కేసీఆర్ గారి సైనికుల మేమంతా ఎవ్వరం కూడా భయపడం. రైట్, థ్యాంక్ యూ బాల్కా సుమన్ గారు.